పరిశుద్ధ గ్రంథం పేతురు 1:1 అధ్యాయం గ్రంథ విశ్లేషణ. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి పొంతు, బితనియ ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు టర్కీ దేశంలో ఉన్నాయి. చెదిరిపోయి పేతురు గ్రీకు భాషలోని ఒక సూచన పదాన్ని దయాస్పోరా వాడాడు. పాలస్తీనా ప్రాంతానికి బయట ఉంటున్న యూదులు అని దీని అర్థం. యోహాన్ 7:35 వారిలో క్రీస్తును అనుసరించే వారికి పేతురు ఈ లేఖ రాస్తున్నాడు. పేతురు యూదులకు క్రీస్తు రాయబారి. గలతీ 2:7-8 తన 2 లేఖల్లోనూ యూదా క్రైస్తవులకు కొన్ని ఆదేశాలు, సలహాలు రాస్తున్నాడు. పెంతెకోస్తు రోజున వీరిలో కొందరు అతని నోట శుభవార్త విని ఉండవచ్చు. అపోస్తల కార్యాలు 2:9 అయితే పేతురు ఇందులో రాస్తున్న సత్యాలు మాత్రం అన్ని కాలాల్లో అన్ని చోట్ల ఉన్న విశ్వాసులందరికీ వర్తిస్తాయి. పరాయి వారు 17 వచనం, 1 పేతురు 2:11, హెబ్రీ 11:9, హెబ్రీలు 11:13 ఈ లోకం క్రీస్తు విశ్వాసులకు శాశ్వత నివాసం కాదు. వారి పౌరత్వం పరలోకంలోనే ఉంది. ఫిలిప్పీ 3:20 ఎన్నుకోబడ్డ మత్తయి 24:22, మత్తయి 24:24, మత్తయి 24:31, యోహాన్ 6:37, యోహాన్ 17:6, ఎఫెసీ 1:4 రాయబారి మత్తయి 10:2 ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్షణ వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానంను విస్తరిల్లును గాక. భవిష్యత్ జ్ఞానం ప్రకారం రోమా 8:29 నోట్. ఈ వచనంలో త్రిత్వంలోని 3 వ్యక్తులను గమనించండి. మత్తయి 3:16-17 మొదలగునవి చూడండి. విశ్వాసుల విముక్తికి మూలాధారం, ఆరంభం ఇక్కడ కనిపిస్తున్నాయి. అది దేవుని ఎన్నిక, వారు విశ్వాసులు అయిన విధానం, క్రమం, అది దేవుని ఆత్మ చేసిన పని, వారి నమ్మకానికి ఆధారం, పునాది, అది క్రీస్తు రక్తం, వారు విశ్వాసులు అయిన ఉద్దేశం, ప్రయోజనం, వారు క్రీస్తుకు విధేయులుగా ఉండడం. 2 తెస్సలోనికీయ 2:13-14 పోల్చి చూడండి. పవిత్రపరిచే పని, పవిత్రపరచడం గురించి నోట్. యోహాన్ 17:17-19 లేవీయులు 20:7 కూడా చూడండి. దేవుని ఆత్మ విశ్వాసిని లోకం నుంచి వేరుపరుస్తాడు. పాపం గురించి వారిని ఒప్పిస్తాడు. వారిలో పశ్చాత్తాపం కలుగజేసి నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ఇస్తాడు. సత్యాన్ని వారికి బోధిస్తాడు. యోహాన్ సువార్త 3:5-8, యోహాన్ 16:7-5 విధేయత. దేవుడు మనలో చూడాలని కోరేది ప్రేమతో కూడిన విధేయత. యోహాన్ 14:15, యోహాన్ 14:23, రోమా 1:7 ప్రోక్షణ. పాత ఒడంబడికలో జంతువుల రక్తాన్ని 4 సంగతులను సూచించేందుకు చిలకరించారు. కడగడం, లేవి 14:1-7 ఈ యాజులను అంకితం చేయడం. నిర్గమకాండం 29:20-22 దేవుని ఒడంబడిక ధృవీకరణ. నిర్గమకాండం 24:1-8 ప్రాయశ్చిత్తం. లేవి 16:14 క్రీస్తు రక్తం మూలంగా విశ్వాసులకు పాప క్షమాపణ, శుద్ధి దొరికాయి. ఎఫెసీ 1:7, హెబ్రీ 9:14, 1 యోహాన్ 1:7 యాజులుగా దేవుని సన్నిధికి సంపూర్ణ ప్రవేశం కలిగింది. హెబ్రీ 10:19-22 కొత్త ఒడంబడికలో భాగస్థులయ్యారు. మత్తయి 26:28, హెబ్రీలు 12:24 మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. తండ్రి అయిన దేవునికి ఎఫెసీ 1:3 చనిపోయిన వారిలో నుంచి మత్తయి 28:6, అపోస్తలు 1:3, అపోస్తలు 2:4, రోమా 1:4, 1 కొరింథీ 15:12-19 కరుణ, తీతుకు 3:5, ఎఫెసీ 2:4 కొత్త జన్మం, యోహాన్ 1:13, యోహాన్ 3:3-8, ఎఫెసీ 2:5, యాకోబు 1:18, 1 యోహాన్ 3:9, 1 యోహాన్ 4:7, 1 యోహాన్ 5:1 సజీవమైన ఆశాభావం, రోమా 5:2, రోమా 8:24-25, తీతుకు 1:2 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు
వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. వాడిపోని ఈ వారసత్వం ఈ సృష్టికి సంబంధించింది కాదు, పాడైపోయేది కాదు. 1 కొరింథీ 15:50. 1 కొరింథీ 15:53. అది నాశనం కానిది, శాశ్వతమైనది వారసత్వం. మత్తయి 25:34, అపోస్తల కార్యాలు 20:32, ఎఫెసీ 1:14, కొలస్సీ 1:12, హెబ్రీ 1:14, హెబ్రీ 6:12, యాకోబు 2:5. కొత్త ఆధ్యాత్మిక జన్మం మూలంగా దేవుని పిల్లలైన వారికే ఈ వారసత్వం ఉంది. క్రీస్తు కోసం ఈ లోకాన్ని త్యజించిన వారే పైలోకానికి వారసులవుతారు. మత్తయి 19:27-29. ఈ వారసత్వం ఏమిటి? వారసత్వం అంటే మొదటగా దేవుడే. ఆదికాండం 15:1, కీర్తనలు 16:5, కీర్తనలు 73:25-26, విలాప వాక్యాలు 3:24. ఆ తరువాత ఆయన మనకివ్వదలుచుకున్నవన్నీ ప్రకటన 21:7 భద్రంగా ఉంచబడేది. ఎవరైనా కన్నం వేసి దీన్ని దోచుకునే ప్రమాదమేమీ లేదు. దేవుడు తన విశ్వాసుల కోసం దీన్ని భద్రంగా ఉంచాడు. ఆయన దగ్గర భద్రంగా ఉన్నదాన్ని ఎవ్వరూ ఏది తీసేసుకోవడం అసాధ్యం. పరలోకంలో తమ కోసం అలాంటి వారసత్వం ఉందని నమ్మేవారు ఇక్కడ ఈ లోకంలో ఏది కనిపిస్తే అది చేజిక్కించుకోవాలని తాపత్రయపడరు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ముక్తి కోసం విశ్వాసులు పాపం చేసే సమయం వరకు లేదా వారి మనసుల్లో ఏదో ఒక అనుమానం పొడసూపే వరకు వారిని కాపాడడం కాదు, వారి విముక్తి సంపూర్ణమయ్యే వరకు భద్రంగా ఉంచుతాడు. ఇక్కడ పేతురు విముక్తి భవిష్యత్తు కార్యక్రమం గురించి రాస్తున్నాడు. విశ్వాసులు ఇంతకు ముందే విముక్తి పొందారు. యోహాన్ 5:24, రోమా 8:24, ఎఫెసీ 2:5, 2 తిమోతి 1:9, తీతుకు 3:5. వారు ఇప్పుడు రక్షణ పొందుతూ ఉన్నారు. 1 కొరింథీ 1:18, 2 కొరింథీ 2:15. వారు తరువాత విముక్తి పొందుతారు. రోమా 13:11, ఫిలిప్పీ 1:28, హెబ్రీ 1:14, హెబ్రీ 9:28. నమ్మకం ద్వారా కాపాడడం అని తర్జుమా చేసిన గ్రీకు పదం సైనికులు ఒకదాన్ని కాపలా కాస్తూ ఉండడాన్ని సూచించే పదం. దేవుని ప్రభావమే మన విముక్తికి కావాలి. ఆయన నేనేల ప్రభువు, పరలోక సైన్యాలన్నీ ఆయన చెప్పు చేతుల్లో ఉన్నాయి. విశ్వాసులకు పరిచర్య చేసేందుకు ఆయన తన బలాఢ్యులైన దేవదూతలను పంపిస్తాడు. హెబ్రీ 1:14, కీర్తనలు 91:11-12. ఆయన ఈ లోకంలోనే అదృశ్యంగా ఉండే ఆత్మల లోకంలోనూ కూడా తన విశ్వాసులు చివరి వరకు భద్రంగా ఉండగలిగే ఏర్పాట్లు పరిస్థితులు చేయగలడు, చేస్తాడు కూడా. యోహాన్ 6:39, యోహాన్ 10:28-29. తన కుమారుని ప్రార్థనకు జవాబుగా ఆయన ఇది చేస్తాడు. యోహాన్ 17:11-12, హెబ్రీలు 7:25. అలాగైతే విశ్వాసులు తమ విశ్వాసాన్ని కోల్పోతే ఎలా? తమ విముక్తిని రక్షణను పోగొట్టుకుంటారా? దేవుడు నమ్మకం ద్వారా వారిని కాపాడుతూ ఉంటాడు. నమ్మకం దేవుడు ఉచితంగా ఇచ్చేదే. ఎఫెసీ 2:8, ఫిలిప్పీ 1:29. తనతో మనకు సజీవ సంబంధం ఉండేలా ఆయన ఉపయోగించే పరికరం ఇదే. అది మన జీవితాల్లో దేవుడు ప్రవేశపెట్టిన శక్తివంతమైన ప్రభావం. అది దేవుని రక్షణ కార్యానికి పరిపూర్ణమైనది. మనలో దేవుడు చేయదలుచుకున్న పని చక్కగా సరిపోయినది. విశ్వాసులకు ఆ విశ్వాసాన్ని ఇచ్చినవాడు వారి హృదయాల్లో దాన్ని సజీవంగా ఉంచగల సమర్థుడే. లూకా 22:31-32. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు మనల్ని భద్రంగా ఉంచుతాడనేది నిజం కాదు, మనం నమ్ముతూ ఉండేలా ఆయన చేస్తాడు. ఇందువలన ఫిలిప్పీ 1:6, ఫిలిప్పీ హెబ్రీ 12:2. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఆనందిస్తున్నారు. క్రీస్తులో ఆధ్యాత్మిక ఆనందం పొందడం నిజ క్రైస్తవుని లక్షణాల్లో ఒకటి. అది దేవునికి చెందిన వారికి ఆయన ఇచ్చే ఉచిత వరం. ఈ ఆనందం అంటే అంతా బాగున్నప్పుడు మన మనసులో సహజంగా కలిగే సంతోషం కాదు, అది మానవాతీతమైన ఆనందం. మనం దీన్ని ఎన్నడూ అనుభవించలేదంటే మనం క్రీస్తులో నమ్మకం ఉంచలేదనుకోవడానికి ఇది బలమైన ఆధారం. యోహాన్ 15:11, యోహాన్ 16:24,
యోహాన్ 17:13, అపోస్తుల కార్యాలు 5:41, అపోస్తులు 8:39, అపోస్తులు 16:34, రోమా 5:2-3, రోమా 5:11, రోమా 14:17, 2 కొరింథీ 6:10, 2 కొరింథీ 8:2, గలతీ 5:22, 1 తెస్సలోనికే 1:6. దీనిని బట్టి అనే మాటను గమనించండి. ఇది 3వ వచనం నుంచి పేతురు చెప్పిన దానంతటినీ సూచించే మాట. నూతన జన్మ, సజీవమైన ఆశాభావం, పరలోకంలో రానున్న కాలంలో మనకు కలగబోయే వారసత్వం, మనల్ని భద్రంగా ఉంచే దేవుని ప్రభావం గురించిన నిశ్చయిత, వీటన్నిటి మూలంగా ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం కొద్ది కాలం మన హృదయాల్లో దేవుని ఆనందాన్ని అడ్డుకునే అనుభవాలు కొన్ని ఉన్నాయి. వాటిట్లో పాపం ఒకటి. కీర్తనలు 32:3-5, కీర్తనలు 51:4, కీర్తనలు 51:8, కీర్తనలు 51:12, సందేహం మరొకటి. మత్తయి 14:29-31, లూకా 24:37-38, యాకోబు 1:6, దుర్బోధనను నమ్మడం మరొకటి. గలతీ 3:1-3, గలతీ 4:17-15, విషమ పరీక్షలు ఆనందాన్ని కూడా అడ్డగించగలవు. యోబు 3:1-26. కానీ అవి మన ఆనందానికి అడ్డుబండలు కానవసరం లేదు. చాలా గడ్డు పరిస్థితుల్లో కూడా బలమైన విశ్వాసం ఉన్నవారు ఆనందించగలరు. అపోస్తుల కార్యాలు 5:41, అపోస్తులు 16:25, 2 కొరింథీ 12:7-10, కొలస్సీ 1:24, యాకోబు 1:2. అందువల్ల విచారం, ఆనందం ఈ రెండూ ఒకే సమయంలో మనలో చోటు చేసుకోవచ్చు. 2 కొరింథీ 6:8-10. విషమ పరీక్షలు ఉండేది కొద్ది కాలమేనని గమనించండి. 2 కొరింథీ 4:17. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మనుషులు బంగారాన్ని శుద్ధి చేసేందుకు అగ్నిని వాడతారు. ఇదే కారణంతో దేవుడు మనుషుల్ని విషమ పరీక్షల గుండా వెళ్ళనిస్తాడు. కీర్తనలు 66:10-12 పోల్చి చూడండి. నమ్మకం బంగారం కన్నా మరెంతో విలువైనది. అలాగైతే మనుషులు నమ్మకాన్ని నిర్లక్ష్యం చేసి ఈ లోక సంపదల వెంట పరుగులెత్తడం విచారం కాదా? పరలోకంలో ఉండే శాశ్వత సంపదలను చేపడుతుంది కాబట్టి నమ్మకం అంత విలువైనది. పరీక్షలకు నిలిచి మనం నిజంగా నమ్ముతున్నామో లేక సరైన ఆధారం లేకుండా నమ్మామనుకుంటూ అలా చెప్పుకుంటున్నామో పరీక్షలే బయట పెడతాయి. ఇలాంటి విషమ పరీక్షలు వచ్చినా నమ్మకంలోనే కొనసాగితే, లోకం వైపుకు మళ్ళకుండా ఉంటే మన నమ్మకం వాస్తవమైనదనడానికి ఇది రుజువు. మత్తయి 13:21, మత్తయి 13:23, హెబ్రీ 10:32, హెబ్రీ 10:39 పోల్చి చూడండి. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును ఆయన ప్రేమిస్తున్నారు. యోహాన్ 14:15, యోహాన్ 21:16, 1 కొరింథీ 13:7, 1 కొరింథీ 16:22, గలతీ 5:6. మన నమ్మకం నిజమైనదే అనడానికి ఇది మరో రుజువు. నిజ విశ్వాసం, క్రీస్తు పట్ల ప్రేమ ఎప్పుడు కలిసే ఉంటాయి. మనలో ఒకటి లేకపోతే రెండోది కూడా ఉండదు. చూడడం లేదు, మనం ఎప్పుడూ చూడని వ్యక్తిని ప్రేమించడం, ఆయనలో నమ్మకం పెట్టుకోవడం సాధ్యమేనా? తప్పకుండా. వాక్కు మనకు ఉంది. ఆయన సన్నిధిని అనుభవించేలా చేసే ఆయన ఆత్మ మనతో ఉన్నాడు. సంతోషం. వచనం 6, లేవీకాండం 9:24, ద్వితీయోపదేశకాండం 16:15, నెహెమ్యా 8:10, కీర్తనలు 4:7, కీర్తనలు 16:11, కీర్తనలు 21:6, కీర్తనలు 28:7, కీర్తనలు 43:4, కీర్తనలు 81:1, యెషయా 12:3, యెషయా 35:6, యెషయా 35:10, లూకా 2:10, యెషయా 16:20-24. అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యము కాని మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు, అనుభవిస్తున్నారు. వచనం 5, ఇప్పుడు పరీక్షలు అనుభవిస్తూనే విశ్వాసులు రక్షణను, విముక్తిని అనుభవిస్తున్నారు. రాబోయే కాలంలో మరింత సంపూర్ణంగా అనుభవిస్తారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ విషయమైన శ్రమలను గూర్చియు ప్రవక్తలు అంటే పాత ఒడంబడిక ప్రవక్తలని పేతురు ఉద్దేశం.
ప్రవక్తల గురించిన నోట్స్ ఆదికాండం 27 మొదలగునవి. ఇప్పుడు విశ్వాసులకు కలిగిన కృపను గురించి వారు చెప్పారు. వారి రచనల్లో భవిష్యద్వాకులు, సాదృశ్యాలు, సూచనలు, నీడలు ఉన్నాయి. ఇవన్నీ క్రీస్తును, ఆయన తెచ్చిన రక్షణను సూచిస్తున్నాయి. లూకా 4:17-21, లూకా 24:25-27, లూకా 24:45-47, యోహాను 5:39, యోహాను 5:46, హెబ్రీయులు 8:5, హెబ్రీయులు 10:1. వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మయే కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. క్రీస్తు ఆత్మ వారిలో ఉండి వారికే పూర్తిగా అర్థం కాని విషయాలను వారి చేత రాయించాడు. తాము రాసిన వాటిని మరింత బాగా అర్థం చేసుకోవాలని వారే వాటిని ఇంకా క్షుణ్ణంగా చదివారు. క్రీస్తు ఈ లోకానికి రాకముందే క్రీస్తు ఆత్మ ఇక్కడ ఉన్న సంగతి గమనించండి. ఆయన క్రీస్తు బాధలను, మహిమను గురించి ముందుగానే సాక్ష్యం చెప్పాడు. ఉదాహరణకు క్రీస్తు కీర్తనలు 22:1-21 బాధలు, 22:31 మహిమ, యెషయా 53:1-9 బాధలు, 10:12 మహిమ. బాధలు, మహిమ రెండు యెషయా 52:13-15 కనిపిస్తాయి. యెషయా 54వ అధ్యాయంలో ఆయన మహిమను గురించి ఉంది. మరెన్నో ఉదాహరణలు ఉన్నాయి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ కోరుచున్నారు. ప్రవక్తల పలుకులు తరువాతి కాలంలో నెరవేరుతాయని, వారి పరిచర్య రాబోయే తరాల కోసమేనని దేవుడు వారికి తెలియజేశాడు. పాత ఒడంబడిక రాసినది క్రీస్తు విశ్వాసులకు జ్ఞానం కలగాలని. రోమా 15:4, 1 కొరింథీ 10:11. ఇప్పుడు శుభవార్తీకులు లోకాన్ని ప్రకటిస్తున్న విషయాల గురించి పాత ఒడంబడిక ప్రవక్తలు రాశారు. క్రీస్తు మరణం, సజీవంగా లేవడం, మహిమ పొందడం అనే విషయాలని శుభవార్త ప్రకటించే వారంతా పరలోకం నుంచి వచ్చిన పవిత్రాత్మ మూలంగా ప్రకటించాలి. యోహాను 14:16-17, లూకా 24:49, అపోస్తుల కార్యాలు 1:4-5, అపోస్తుల కార్యాలు 1:8, అపోస్తలు 2:1-4. దేవదూతలు ఆదికాండం 16:7 నోట్. విశ్వాసుల విముక్తి విషయంలో దేవుడు క్రీస్తు ద్వారా తన ఆత్మ ద్వారా చేస్తున్నది కొంతవరకు మాత్రమే దేవదూతలకు అర్థమైనట్టుంది. దేవుడు ఇప్పుడు వారికి నేర్పిస్తున్నాడు. ఎఫెసీ 3:10. ఈ రహస్య సత్యాలు ఎంత గొప్పవంటే వాటి గురించి మరింతగా తెలుసుకోవాలని దేవదూతలు ఆరాటపడుతున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఈ గొప్ప రక్షణ శుభవార్తను గురించిన వివరాల కోసం దేవదూతలు తహతహలాడుతున్నారు. ఆ రక్షణను పొందిన మనకు అలాంటి కోరిక మరి ఎక్కువగా ఉండాలి కదా. మనకు కొత్త మనసులు కలగాలి. రోమా 12:2, ఎఫెసీ 4:23-24. ఆ మనసులను దేవుని వాక్కుతో నింపుకోవాలి. దేవుడు మనకు వెల్లడి చేసిన దాన్ని మనం ఆలోచించడం, ధ్యానించడం, పఠించడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. కీర్తనలు 1-2, కీర్తనలు 119, 26, 27, కీర్తనలు 119, 34, కీర్తనలు 119, 73 మొదలగునవి. ఎఫెసీ 1:18, ఎఫెసీ 3:18, ఫిలిప్పీ 1:9-10, కొలస్సీ 1:9. ప్రత్యక్షమయ్యేటప్పుడు 7వ వచనం మత్తయి 24:30, తీతుకు 2:13, హెబ్రీ 9:28. కృప. దేవుడు విశ్వాసులకు ఇప్పటికే కృపనిచ్చాడు. అయితే వారికి కృప ఇంకా కలగబోతున్నది. వచనం 4, ఎఫెసీ 2:7. దానిపై మన ఆశలను సంపూర్ణంగా నిలుపుకోవడం మన కష్టాలను, హింసలను ఆనందంతో భరించేందుకు సహాయపడుతుంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. విధేయత గల పిల్లలై. 2వ వచనం దేవుడు కోరేది ఇదే. రోమా 6:17-18, 2 కొరింథీ 2:9,
రెండో తెస్సలోనికే 2:8 అజ్ఞాన దశ. యోహాన్ 15:21 అపోస్తుల కార్యాలు 3:17 అపోస్తుల కార్యాలు 17:30 1 కొరింథీ 15:34 ఎఫెసీ 4:18 1 తిమోతి 1:13 దురాశలు మత్తయి 15:19 రోమా 1:24 రోమా 8:5 ఎఫెసీ 2:1-3 ఆదికాండం 8:21 అనుసరించి రోమా 12:2 రోమా 8:29. 1 పేతురు 1:15 కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. లేవి 27 యెషయా 6:3 యోహాన్ 17:17-19 రోమా 6:19 రోమా 6:22 2 కొరింథీ 7:1 ఎఫెసీ 4:24 హెబ్రీ 12:10 హెబ్రీ 12:14 విశ్వాసులందరి గురి ఇదే కావాలి. మీ ప్రవర్తన అంతట్లో మన జీవితాలను క్రైస్తవ సంబంధం లోక సంబంధం అని రెండుగా విభజించకూడదు. జీవితం మొత్తం పవిత్రంగానే ఉండాలి. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పక్షపాతం లేకుండా. రోమా 12:11 ఎఫెసీ 6:9 కొలస్సీ 3:25 తండ్రి మత్తయి 5:16 నోటు. పరవాసులు 1 భయభక్తులతో ఆదికాండం 20:11 యోబు 28:28 కీర్తనలు 34:11-14 కీర్తనలు 90:7-11 కీర్తనలు 111:10 సామెతలు 1:7 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ విడిపించినది. కీర్తనలు 78:35 మత్తయి 20:28 మన క్రీస్తు శుభవార్తను నమ్మకమునుపు మనందరిలో ఉన్నది వ్యర్థమైన జీవిత విధానమే. క్రీస్తుకు వేరుగా ఉన్న వారందరిలో ఉన్నది కూడా అదే. ప్రసంగి 1:2 ప్రసంగి 2:11 పోల్చి చూడండి. ఇహలోక విషయాలతో నిండి ఉండడం అంటే ఖాళీగా ఉండడంతో సమానం. మనలో ఎవరికైనా జీవితం ఇలా వ్యర్థం శూన్యం అనిపించే భావం ఉందా? మన జీవితంలో క్రీస్తు ఒక అర్థాన్ని ప్రయోజనాన్ని ఆశాభావాన్ని నింపగలడు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి తీరని మీరు ఎరుగుదురు కదా. మనల్ని విమోచించి తన వారిగా చేసుకునేందుకు దేవుడు చెల్లించిన వెల ఇది. మత్తయి 20:28 మత్తయి 26:28 అపోస్తుల కార్యాలు 20:28 రోమా 3:24-25 ఇది మాటకందనంత ప్రశస్తమైనది. కలంకము 1 పేతురు 2:22 హెబ్రీ 4:15 హెబ్రీ 7:26 నిర్గమ 12:5 లేవి 1:13 క్రీస్తు రక్తాన్ని చిందించడం జరగకపోతే ఎవరికి ఎప్పుడు పాప విముక్తి అనేదే లేదు. హెబ్రీ 9:22 గొర్రెపిల్ల యోహాన్ 1:29 ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలము యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. దేవుడు లోకాన్ని చేయక మునుపు మానవాళి పాపంలో పడక మునుపు మానవుడి రక్షణార్థం దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు కేంద్రం క్రీస్తే. ఎఫెసీ 1:4 అపోస్తులు 2:23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ఆయన ద్వారానే సజీవ దేవుణ్ణి మనుషులు నమ్ముకోవడం అన్నది క్రీస్తు ద్వారా మాత్రమే అని పేతురు చెప్తున్నాడు. క్రీస్తుకు వేరుగా మనుషులు దేవునిపై నమ్మకం ఉంచుతున్నాం అనుకుంటారు, కానీ నిజానికి అలా కాదు. మహిమ ఇచ్చాడు. అపోస్తులు 2:32-33 అపోస్తుల కార్యాలు 3:13 యోహాన్ 17:1 దేవుడు యేసును చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడు గనుకనే మన నమ్మకం ఆశాభావం దేవునిపై పెట్టుకోవడం సాధ్యమైంది. 3వ వచనం
మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. మనం పవిత్రంగా శుద్ధంగా ఉండగలిగే ఏకైక మార్గం ఇదే. బైబిల్లో వెల్లడైన సత్యానికి లోబడమే ఆ మార్గం. రోమా 6:17-19, యోహాను 8:31-32 పోల్చి చూడండి. ఈ విధంగా శుద్ధం కావడం వల్ల ఫలితం యథార్థమైన ప్రేమ. దేవుని ప్రజల పట్ల మన హృదయాల్లో ప్రేమ లేకపోతే మనం శుద్ధులం కాలేదని, రక్షణ విముక్తి పొందలేదని ఖచ్చితంగా నమ్మవచ్చు. 1 యోహాను 3:14, యోహాను 13:34. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. కొత్త జన్మం 3వ వచనం, యోహాను 1:13. దేవుని వాక్కు వాడిపోని విత్తనం. హృదయంలో ఆ విత్తనం మొలకెత్తడం ద్వారా కొత్త జన్మ కలుగుతుంది. యాకోబు 1:18. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. యెషయా 40:6-8. దేవునికి వేరుగా మనుషులు చేసేదంతా క్షణికమే, అశాశ్వతమే. దేవుని వాక్కు, ఆ వాక్కు ద్వారా కొత్త జన్మ పొందిన వారు శాశ్వతం. మత్తయి 24:35, 1 యోహాను 2:17. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే.